నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్ అని చెప్పుకోవచ్చు. అటు వాతావరణ శాఖ కూడా ఎల్లో అలర్ట్ని జారీ చేసింది. గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అటు హైదరాబాద్, ఇటు మేడ్చల్, అటు రంగారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్ ఇట్లా దాదాపు 12 నుంచి 15 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి అర్ధరాత్రి నుంచి కూడా. సో హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం లోతెత్తు ప్రాంతాలు అన్నీ కూడా జలమయమయ్యాయి. ఇప్పటికి కూడా ఇంకా ఆ వాటర్లోనే లోతెత్తు ప్రాంతాలు కూడా ఇంకా జలమయమయ్యాయి. సో ఇప్పటికి కూడా అధికారులు స్పందించని వైనం. జిల్లాల వారీగా చెరువులు, కుంటలు కూడా వరద నీటితో అలుగులు పారుతున్న. సో ఏది ఏమైనప్పటికీ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా రానున్న 3 రోజుల్లో ఖచ్చితంగా వర్షాలు కురుస్తాయి. దీనికి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ప్రజలందరూ కూడా తక్షణంగా జాగ్రత్తగా ఉండాలి, అవసరం అయితేనే బయటికి రావాలన్నట్టు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు కూడా వాతావరణ శాఖ తెలుపుతా ఉంది. సో ఇది నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణకు సంబంధించి అటు ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతెత్తు ప్రాంతాలు కూడా అన్ని కూడా మునిగిపోయాయి. విజయవాడ సంబంధించిన కొండ చర్యలు కూడా విరిగి పడడం జరిగింది. అటు శ్రీశైలం గేట్లు ఇప్పటికే అన్ని గేట్లు కూడా తెరుచుకున్నాయి. నాగార్జున సాగర్ కూడా అన్ని గేట్లు తెరుచుకొని దిగువకు వదులుతున్న పరిస్థితి. సో ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. సో అవసరం అయితేనే 2 వీలర్ పైన బయటికి రండి, లేదంటే బయటికి రావద్దని కూడా. కానీ ఈ వర్షంలో తడిసిన తర్వాత విష జ్వరాలు కూడా విజృంభించే ఆస్కారం ఉంది కాబట్టి, విష జ్వరాలు కూడా విజృంభించే ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని జిహెచ్ఎంసీ కానీ శానిటైజర్ చర్యలు కూడా తీసుకోవాలని కూడా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా గత 3 రోజులు, రాబోయే 3 రోజులకు మాత్రం అంటే 3వ తేదీ వరకు కూడా భారీ వర్షాలు ఉంటాయన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. సో ఎవరికైనా పని మీద తప్ప పని ఉంటే మాత్రమే బయటికి వెళ్ళి పని చేసుకోవాలని, లేదంటే ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరించినట్టు కూడా తెలుస్తూ ఉంది.